ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చూస్తే చాలా మందికి ఐసైట్ అనేది చాలా అందరికి వచ్చేస్తుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి. ఐసైట్ అనేది ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అది ఇంక్రీజ్ అయ్యకుండానే వెళ్తుంటుంది పాయింట్స్. ఎందుకు సార్? ఇప్పుడు సమస్య ఏమంటే, మీరు ఒక జారుడు బండి ఎక్కినారు, జారుతా ఉంటారు అనుకోండి, అది మళ్ళీ వెనక్కి సినిమాలో అయితే రీల్ వెనక్కి తిప్పితే వెనక్కి పోతాడు, ఇప్పుడు కిందనే పడాలి కదా. అట్లా మీరు సాయిల్ని, భూమిని నాశనం చేసినాం. సో దాంట్లో వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్ లేదు, ఆ ఫుడ్ తిన్న మనకు ఎనర్జీ లేదు. సో ఇప్పుడు ఎనర్జీ పోయిందో, అమ్మమ్మలు హెల్తీగా ఉండారు కానీ అమ్మలకు అమ్మమ్మలే డెలివరీ చేసినారు, మనవరాలకి అమ్మమ్మే డెలివరీ చేస్తాం. ఎందుకు? ఆమె హెల్తీగా ఉంది, హిమోగ్లోబిన్ బాగుంది, ఆమెకి సమస్యలు రాదు కాబట్టి మీ అమ్మలు హెల్తీగా ఉంటారు మీకంటే. సో మీకంటే హెల్తీగా లేని అమ్మల దగ్గర నుంచి మీరు పుట్టినారు. సో 6-7 హిమోగ్లోబిన్ ఉండే ఒక మదరు పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తే ఆమె ఎట్లా బిడ్డను పుట్టిస్తుంది? ఇంకా వీక్గా ఉండే బిడ్డే పుడతారు. సో మీ హిమోగ్లోబిన్ 6 ఉంది. సో డాక్టర్ ఏమంటారు? ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ మాత్రలని, అలా ఏదో టానిక్లు తిను, ఇదావు అంటారు. అప్పటికప్పుడు మీరు రాగిజావా, జొన్న రొట్టెలు, బెల్లం నీళ్లు, నువ్వుల లడ్డు, పల్లీలు ఇవన్నీ తినేస్తే, మా పళ్ళు తినేస్తే అప్పటికప్పుడే హిమోగ్లోబిన్ 2 నెలలు 3 నెలలు పడుతుంది కదా. సో ప్రెగ్నెన్సీ రాకముందనే మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని బాగా హెల్త్ అయినాక మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే పిండం అనేది ఒక సెల్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో ఫార్మేషన్ అప్పుడే మదర్ నుంచి న్యూట్రిషన్ ఫ్లో కావాలి. సో 4 ఏళ్ళకి మా బిడ్డకు అద్దాలు వచ్చినాయి, 4 ఏళ్ళకు తెల్లెంటికి వచ్చినాయి, ఏదో సమస్యలు వచ్చినాయి అంటే బిడ్డను పొట్ల తయారైంది. మీ పొట్ట నుంచి బయట వచ్చి 4 ఏళ్ళు, పొట్ట లోపల అమ్మ తల్లి ఎంత వీక్గా ఉంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు హెల్తీ బిడ్డలు పుడితే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, వచ్చినాక ఏం చేయాలా? సేమ్ థింగ్, ఆవే తింటుంది దూడపదే. మిల్లెట్స్ తినాలా, సీజనల్ ఫ్రూట్స్ తినాలా, కూల్ డ్రింకులు తాగకూడదు, కాఫీ, పాలు, చక్కెర, కూల్ డ్రింక్స్, ఈ ఫాస్ట్గా అరిగిపోయే మైదాలు, పిజ్జాలు, బర్గర్లు, చెత్త తినకుండా, గోబీ మంచులు, కలర్లు తినకుండా ఉండాలా. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు నోట్లు వేసి బెల్లం నోట్లు లడ్డు లోపలే తయారవుతుంది. ఎట్లా ఉంటే చేయాలి, టైం లేదు అనకూడదు. సాయంత్రం పిల్లలు వస్తానే గుళ్ళ పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందులు, ఉలవలు ఇలాంటి గుగ్గిళ్ళు చేసి పెట్టాలా. సో అవన్నీ తింటే ప్రోటీనిషియస్ ఫుడ్ ఉంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. బేసికలీ చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ కి వీక్ మదర్స్ విల్ ప్రొడ్యూస్ వీకర్ చిల్డ్రన్. అదే మీరు నేచర్ చూడండి, ఒక స్ట్రాంగ్ గా ఉండే ఒక జంకే అన్నింటినీ క్రాస్ చేస్తూ ఉంటుంది. అది స్ట్రాంగ్ గా ఉండే ప్రాజిని నెక్స్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. వీక్ గా ఏదైనా పుడితే పులి ఏదో తినేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే వీక్ గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోగానే పెళ్లి చేసుకునేసి పిల్లలు కనేస్తాం. సో పిల్లలకి అందరికీ సమస్యలు వచ్చేసినాయి. ఆ 7 ఏళ్ళకే హార్మోన్ ఇంబ్యాలెన్స్, రకరకాల సమస్యలు, ప్రీమెచ్యూర్ కావడము, మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ కావడము, అన్ని రకరకాల సమస్యలు వచ్చినాయి. గ్రోత్ కూడా లేదు పిల్లలకి. మనం చూస్తే 10th క్లాస్ పిల్లలు అంటారు, వాళ్ళు చూస్తే 5వ క్లాస్ పిల్లల్లాగా ఉన్నారు. సో మొత్తము వ్యవసాయం దెబ్బతినడము, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ లేకుండా పోవడము, లైఫ్ స్టైల్లో కష్టపడి మంచి గేమ్స్, స్పోర్ట్స్ ఆడి సంతోషంగా ఆరోగ్యంగా పిల్లల్ని చేద్దామనే స్కూల్లో లేకుండా పోవడం. స్కూల్స్ ఓన్లీ మార్కులు తప్ప వాళ్ళకు హెల్తీగా పెడదాము, వాళ్ళ హెల్త్ కోసము వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ ఎక్సర్సైజులు కానీ దాని గురించి చెప్దాం అనుకోవడం లేదు కదా. సో దాని మీద ఎక్కువ పని చేయాలా స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ. అప్పుడే పిల్లగాడు, నేను అద్దాలకి నువ్వు క్యారెట్ జ్యూస్ తాగు, నువ్వు ఏదో తులసి చేసుకో, అశ్వగంధ వేసుకో, బ్రహ్మి తిను, బుర్రకు మంచిది ఏవో చెప్తాము. బట్ బేసికలీ ప్రొడక్షనే వీక్గా ఉండేటప్పుడు అది ఎట్లయితుంది? సో మదర్స్ హెల్తీగా ఉండాలి. మదర్ హెల్తీగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇప్పటికైనా మీ పిల్లలకి పొద్దున లేస్తూనే రాగిజావ ఇవ్వడము, సాయంత్రం గుగ్గిళ్ళు పెట్టడము, ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తో పాటు నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు మార్చి ఇవ్వడము, సీజనల్ ఫ్రూట్స్ పెట్టడము, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపించడము, స్విమ్మింగ్, బాగా ఎగ్జర్షన్ నుండి ఎక్సర్సైజ్ చేపించాలి, టెన్నిస్, షటిల్ కాకు ఇట్లాంటి ఏమైనా గేమ్స్ చేపించడము. ఇవన్నీ చేస్తే మీకు రికవర్ కాకపోయినా ఫర్దర్ అడ్వాన్స్ కాకుండా. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.